హాయ్ మామ మాస్ జాతర. రవితేజ గారు, శ్రీలీల గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. నవీన్ చంద్ర గారు నెగిటివ్ రోల్లో యాక్ట్ చేశారు మామ. వీళ్ళతో పాటు చాలా పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ యాక్ట్ చేశారు మొత్తం అంతా. మా వైజాగ్ అతనే భాను భోగవరపు గారు డైరెక్ట్ చేశారు. బేసిక్గా నేను ప్రీమియర్కే వెళ్ళి రివ్యూ ఇచ్చాను మామ. బట్ చిన్న పని ఉండటం వల్ల నేను సినిమా స్టార్ట్ అయిన 10 minutesకే బయటికి వెళ్ళిపోయాను. ఈ లోపు సినిమా టాక్ బయటకు వచ్చేసింది. అయినా ఈరోజు వెళ్ళిపోయాం మామ. సినిమా చూసాక నాకు ఒకటే అనిపించింది, ఎందుకు, వై, ఏం చెప్దామని, ఏం చూపిద్దామని సినిమా తీశారు అని అనిపించింది మామ. ఏముంది సినిమాలో, మాస్ అన్నారు. అసలు మాస్ అంటే ఏంటి? 5 పాటలు 5 ఫైట్ల, లేక కామెడీ అన్నారు. అసలు ఈ సినిమాలో ఉన్న కామెడీకి ఎక్కడ నవ్వాలో చెప్తే అది కూడా చేసేస్తాను అనిపించింది మామ. బేసిక్గా ఇది రివ్యూ అంటాం కన్నా రోస్ట్ అని అంటాం బెస్ట్ మామ. ఫస్ట్ మేకర్స్ మాస్ అంటే ఫైట్స్, సాంగ్స్, హీరో విలన్ తల నరికేయటం అనే మాయలోంచి బయటికి రావాలి అని నా ఒపీనియన్ మామ. మీకు కొన్ని సినిమాలు లిస్ట్ ఇస్తాను, అవి వినండి ఒకసారి. గరానమ్ముడు, మాంగంగారు మనోడు మరి పాత వైపు అనుకుంటున్నారా? అయితే ఇంకొంచెం ముందుకు వద్దాం. గరానమ్ముడు, హలో బ్రదర్, ఇది ఇంకా పాత అయిపోయింది అంటారా? అయితే రవన్నవే చెప్తాను. ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మే. ఏ సినిమా చూసుకున్నా మాసెస్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు. కానీ ఇవన్నీ ఫ్యామిలీ సినిమాలు అని ఎంతమందికి తెలుసు? ప్రతి మాస్ సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది. అది వర్కౌట్ అయితేనే సినిమా జనాలకు నచ్చుతుంది. వీటికి ఎడిషనల్ అట్రాక్షన్స్గా సాంగ్స్, ఫైట్స్ ఉంటాయి అంతే. బట్ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ ఎమోషన్ అంటే ఏంటి? సాంగ్స్, ఫైట్స్ ఉంటేనే మాస్ సినిమా. ఎమోషన్స్ కావాలా? అయితే హీరోని ఒక చోట ఏడిపించేద్దాం అన్నట్టు సినిమాలు చేస్తున్నారు మామ. ముఖ్యంగా రవణ రీసెంట్ మూవీస్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఈ టెంప్లెట్లోనే వెళ్తున్నాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇంత చెప్పాక సినిమా నాకేమనిపించింది మీకు అర్థమయ్యే ఉంటుంది. నచ్చలేదు మామ, అస్సలు నచ్చలేదు. అసలు ఈ సినిమా ఎందుకు తీశారో, ఏం చెప్తే ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేశారో, రవణ్కి స్క్రిప్ట్లో ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేసిందో ఆ శివుడికే ఎరుకు మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే స్టోరీ అంటూ ఏం ఉండదు మామ. ఒక ఊరిలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. బట్ ఈసారి అతను రైల్వే పోలీస్. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఉన్న చెడ్డ పనులు చేసే విలన్ని ఎలా ఆపాడు, ఎలా చంపాడు అనేదే స్టోరీ. ఇంకా చెప్పాలి అంటే ఒక క్రాకు, ఒక ఘాటి, ఇలా చాలా ఫైట్స్, పాటలు మాత్రమే ఉండే సినిమాల స్టోరీలు అంతే మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే 2 పాటలు బాగున్నాయి. బట్ ఆ సాంగ్స్ మిక్సింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకు దన్నమయ్యా. ఉన్న ఆకాశ ఇంప్రెషన్ కూడా చెడగొట్టేసింది ఆ మిక్సింగ్. నెక్స్ట్ రవణ, ఈ సినిమా నమ్మారు అనుకుంటా. మరి ఎందుకు నమ్మారో ఆయనకే తెలియాలి. చాలా రోజుల తర్వాత ఆయన జోన్లో పర్ఫామ్ చేశారు అనిపించింది. నెక్స్ట్ విజువల్స్ బాగున్నాయి మామ. ఇంటర్వెల్ సీన్ ఒకటి బాగుంది. హీరో ఇంట్రో సీన్ ఒకటి నచ్చింది అంతే. ఇంకేమి నచ్చలేదు మామ. 1-2 చోట్ల నవ్వుకున్నాను. అది బాగా పగలబడి అని నవ్వుకోలేదండి, ఏదో అలా నవ్వుకున్నాను అంతే. నెక్స్ట్ మైనస్ల గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది మామ. స్టోరీ, స్క్రీన్ ప్లే మెయిన్ రాడ్స్ మామ ఈ సినిమా విషయంలో. స్టోరీ అనేదే లేని స్టోరీ. ఎన్నో సినిమాల్లో చూసేసిన స్క్రీన్ ప్లే. డైరెక్టర్ గారు రవణ హిట్ సినిమాలు అన్నీ ఏరేసి ఇందులో మొక్క ఏరుకొని వేసేసినట్టు అనిపించింది సినిమా. బీజిఎం చాలా లౌడ్గా అనిపించింది మామ. యాక్టర్స్ ఎవరు కూడా యాక్టింగ్ చేయరు, ఓవర్ యాక్టింగ్ మాత్రమే చేస్తారు అన్నట్టు పర్ఫామ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళందరూ చాలా పెద్ద యాక్టర్లు, మంచి యాక్టర్లు. శ్రీలీల గారు అయితే అస్సలు సెట్ అవ్వని స్లాంగ్, ఆర్టిఫిషియల్గా అనిపించే పర్ఫార్మెన్స్తో చంపేస్తారు మామ మనల్ని. నవీన్ చంద్ర గారు లాంటి మంచి యాక్టర్ కూడా ఈ సినిమాకి సెట్ కాలేదు అంతే. ఈ సినిమా విషయంలో ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్కి అయితే ఒక దండం మామ. ఇక అందరూ ఆ తలలు నరకడం మానేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది మామ. మోసట కొట్టేస్తుంది చూస్తూ ఉంటే పదే అది. తొందరగా ఈ ఎండ కార్డు వేసేస్తే వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటుంది మామ. ఇంకా చెప్పాలి అంటే ఇంటర్వెల్ నచ్చింది అన్నాను కదా, అందులో ఒక చోట ఉంటుంది వీళ్ళు ఎంత ప్రాపర్గా వర్క్ చేశారు అనడానికి ఎగ్జాంపుల్ అది. రవణ స్పీడ్గా డైలాగులు చెప్పేస్తుంటాడు, కానీ మనకి డబ్బింగ్లో స్లోగా చెప్తున్నట్టు వినిపిస్తుంటుంది మామ. అలా ఉంటుంది వీళ్ళ పనితనం. ఎడిటింగ్ అయితే నవీన్ నూలి గారే చేశారా లేక ఆయన అసిస్టెంట్స్ చేశారా అన్నట్టు ఉంటుంది మామ. సీన్స్ సడన్గా కట్ అయిపోతే, క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ సడన్గా వచ్చేస్తూ ఉంటాయి. ఆ కట్స్ కూడా ఫీలే ఉండకపోయినా ఉన్న ఆకాశ ఫీల్ని కూడా చెడగొట్టేస్తే మామ. డైరెక్టర్ గారు అయితే ఏ డైరెక్టర్కి ఇలాంటి డెబ్యూ అయితే పడకూడదని నా ఒపీనియన్ మామ. మంచి ఆపర్చునిటీ, అస్సలు యూటిలైజ్ చేసుకోలేదు మామ ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఒక్కలే కనిపిస్తుంటాయి. ఓవరాల్గా నాకైతే రెగ్యులర్గా చెప్పే డైలాగే, రవణ ఒక్క కంబ్యాక్, ఒక్క మంచి సినిమా ఇవ్వన్నా చాలు అని అనాలనిపించింది అన్న. సినిమా చూడటం చాలా కష్టం మామ, నా వల్ల అయితే కాలేదు. రవణ మీద హోప్ ఉంటే లేదా రవణ సినిమా ఒక్కసారైనా చూడాలి అని మీకు అనిపిస్తే వెళ్ళి చూడండి మామ అంతే. లేకపోతే స్కిప్ చేసామని చెప్తాను నేనైతే. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.